We used to live in Pennsylvania and we moved to North Carolina 10 years ago. So now that my younger one is in college, so we started thinking where should we retire. So we were looking for options here. By the way, we are citizens here already, so we are thinking different options like Florida or like Mexico, tropical weather basically. So Florida anukunnam, Texas anukunnam, every state here, of course every location for that matter will have pros and cons. So Florida heat ఎక్కువ, డాలస్ కూడా హీట్ ఎక్కువ, డ్రాస్టిక్ వెదర్స్. ఈవెన్ పెన్సిల్వేనియా నుంచి ఇక్కడ మూవ్ అయినప్పుడు కూడా వీ వాంటెడ్ టు హ్యావ్ అ బెటర్ వెదర్ దాన్ దేర్. స్నో అంత ఎక్కువ కదా అక్కడ. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు పాలెన్ ఉంటుంది. 3 of them will suffer with the pollen allergies from February to May or something. So then I started looking options and యూట్యూబ్లో మీది ఆ ఇంటర్వ్యూ అది ఉంది, చూసాను నేను. ఆల్మోస్ట్ ఆల్ ఐ థింక్ ఐ ఫినిష్డ్ 40 minutes. చూసినప్పుడు తనకి చెప్తే ఈజ్ లైక్ అవి చాలా ఉంటాయి, డోంట్ బై ఫర్ ఆల్ దోస్ అని చెప్పి హీ ఇగ్నోర్డ్ మీ. అండ్ దెన్ నేను అప్పుడు రైట్ అవే కాల్ చేస్తే జశాంక్ అనుకుంటా తను మాట్లాడారు విత్ అ నంబర్ ఐ హ్యావ్ ఓవర్ దేర్. మాట్లాడినప్పుడు ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. నేను అంతే ఏదైనా నచ్చితే బాగా వెరీ ఎక్సైటెడ్. అప్పుడు చెప్తే తను హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గో బ్యాక్ అండ్ సెటిల్ దేర్. అండ్ రీసెంట్గా కొంచెం కన్విన్స్ అవుతున్నారు. పిల్లలు కూడా ఒకసారి అన్నారు అనమాట, ఇఫ్ యు ఆర్ నాట్ దేర్ వీ వోంట్ కమ్ టు ఇండియా, సో దేర్ వోంట్ బి టచ్ విత్ ఇండియా. మాకు అనదర్ థింకింగ్ స్టార్టెడ్ ఫర్ అస్ ఈస్ ఐ వాంటెడ్ టు గివ్ దమ్ అన్ ఆప్షన్. Okay, we came all the way here, we settled and we raised them. Our purpose is finished, right? We gave them a good education and then raised them here. And then if we go back, they'll have an option either to live in America or in India. Back in India, I asked my brother and asked friends to go and visit the place. Because being here, everybody's saying it's expensive. If you are buying that much, you should come and see, visit the place before you put money and all. He came back and said, it's a good place. It's a good place for the upper middle class and then the some kind of a fine community. But it's far from everywhere. And then Jagapeta and then cement factories and all that. And then I think that didn't bother him too far. So finally I could come in May and then I visited the place and I came to the place with my niece and nephew. We decided and then he's still like, we'll wait and see. And then kind of I insisted him like, let's take it. If not, if at all we change our thinking, we can always sell it, right? So నాకేం లేదండి, అంటే అది ముందు మేము ఫ్లోరిడాలో అనుకున్నాం అసలు సెటిల్ అవ్వాలనుకుంది. ఎందుకంటే అదే వెదర్ బాగుంటుంది ఇది అని. కాకపోతే ఏంటంటే ఈ మధ్య మీకు తెలిసే ఉంటుంది హరికేన్స్, ఈ బాగా యాడ్వర్స్ వెదర్ కండిషన్స్ వీటన్నిటి వలన ఏమైందంటే అక్కడ ఒకటి అన్ప్రెడిక్టబుల్ వెదర్, ఒకటి ఎప్పుడు ఏం డ్యామేజ్ జరుగుతుందో ఏంటో తెలియని ఇది ఒకటి. 2 హోమ్ ఇన్సూరెన్స్లు విపరీతంగా పెరిగిపోయినాయి అక్కడ. హోమ్ ఇన్సూరెన్స్ను ప్రాపర్టీ ట్యాక్స్ అనేసరికి మీకు ఏ మార్ట్గేజ్ లేకపోయినా కూడా పర్ మంత్ అబౌట్ $2,000 రెడీగా ఉండాలి విత్ జస్ట్ హోమ్ ఇన్సూరెన్స్కి, ప్రాపర్టీ ట్యాక్సెస్కి. అప్పుడు ఇంకా రాజశ్రీ చెప్పింది అనమాట. ఇది చెప్పినప్పుడు ఒకటి అంటే నేను కనెక్ట్ అయింది ఏంటంటే, ఒకటి మాది గుంటూరు జిల్లా బట్టిప్రోలు మండలం పెదలంక అనే విలేజ్ అనమాట. ఇప్పుడు మాది లంక అంటే చుట్టూ కృష్ణా అనేది సరౌండ్ అయ్యి మధ్యలో ఉండే పీస్ ఆఫ్ ల్యాండ్ అది. సో ఈ అలకనందాకు కూడా ఏంటంటే మీకు కృష్ణా పాలేరు రివర్ పక్కన ఉంటుంది. ప్లస్ అది కూడా మీకు జగ్గైపేట కూడా బుద్ధిస్ట్ ఇది ప్లేస్ బాగాను. ఆ ఏరియా మొత్తం అంటే ఘంటసాల మీకు ఇటు ఇవన్నీ కూడా ఒకప్పుడు బుద్ధిజం బాగా ఇది ఉన్న ప్లేస్ అనమాట. సో ఇవన్నీ కూడా నోస్టాలజిక్ ఫీలింగ్స్ అనమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్ వెదర్ వచ్చేసరికి తెలుసు నాకు హాట్గా ఉంటుంది అన్నది నాకు మైండ్లో ఉందన్నమాట. అది నేను దాని గురించి బ్యాక్అవుట్ అవుతుంది. ఎందుకంటే ఫ్లోరిడా అయినా ఇంతే. ఫ్లోరిడా అయినా కూడా మీకు మార్నింగ్ 8 తర్వాత బయటికి వెళ్ళాము అనమాట, అంత వేడిగా ఉంటుంది. సో అక్కడ కాదండి అట్లీస్ట్ సమ్మర్లో స్టీమీగా ఉండొచ్చు. అక్కడ ఫ్లోరిడాలోకి ఎప్పుడైనా ఉంటుంది అట్లాగే. అంటే ఇంకా అంతకంటే మనకు కావాల్సిందే ఉంది. ఎట్లా చుట్టూ రివర్ ఉంటుంది, కన్సూప్ మేరలో శివాలయాలు, బుద్ధిస్ట్ ప్లేస్ అది, ఇటు చూసిన ట్రీస్. అది ఇంకోటి చెప్పాక దివ్యంతో నాకు వీడియోలో చూపించాడు ఫస్ట్. చూపించినప్పుడు అది ఆ కెమెరా అటు తిప్పుతా అటు రివర్ మీదుగా అటు చూపిస్తుంటే మీకు
బ్రోషర్స్లో వెబ్సైట్లో ఉన్న పిక్చర్స్ లాగానే ఉంది. ఎక్కడ కూడా ఏదో గ్రాఫిక్స్ యాడ్ చేశారని ఫీలింగ్ ఎక్కడ లేదనమాట ఇది. అట్లాగే ఇక్కడ ఏదో కెనాల్ ఏదో కాలువ ఏదో తవ్వుతున్నామనేది చూపిస్తే అక్కడ ఆ మర్రి చెట్టు పక్కకుండా ఇటు పక్కకి ఇట్లా తిప్పటం అదంతా చూసిన తర్వాత ఇప్పుడు ఉన్న మిషనరీకి అది కట్ చేయడం పెద్ద బిగ్ డీల్ కాదు కదా, స్ట్రైట్గా వేసేస్తే ఇంకా అందంగా ఉంటుంది. అయినా కూడా వదిలేశారంటే ఇంకా అది మనం ఉండాల్సిన ప్లేస్ అది అనే ఒక ఫీలింగ్ అనమాట అది. సో అట్లా ఇక అది చూసిన తర్వాత నెక్స్ట్ ఇంకా రేట్ అంటారా, ఇప్పుడు ఏమంటారంటే కొంతమంది అక్కడ ఎక్స్పెన్సివ్ అంటారు. అది నేను దానికి అంత పట్టించుకుంది ఏంటంటే మనం ఫ్లోరిడాలో కొనుక్కున్నాం అనుకోండి, ఫ్లోరిడాలో అయితే అంత అవుతుంది, మెక్సికోలో అయితే అంత అవుతుంది. అంటే మనం ఇల్లు కానీ కట్టుకోవాలనుకుంటే సో ఇక్కడ చూసినా కూడా ఇంక్లూడింగ్ అంటే 500 యార్డ్స్ ప్లస్ ఇల్లు అంతా కలిపినా కూడా మ్యాక్సిమం 250K ఎంతనా అబౌట్ మ్యాక్సిమం 250K అవుతుంది మహా అయినా కూడా అన్నీ కలుపుకుంటే. సో అంతకంటే తక్కువ ఇప్పుడు ఫ్లోరిడాలో కొనాలన్నా కూడా మీరు $1 million వరకు, $750K నుంచి $1 million వరకు ప్రిపేర్ అయ్యి ఉండాలన్నమాట. పైగా ఇంకొకటి కూడా ఏంటంటే సేమ్ ఆ ట్రాపికల్ వెదరు, పైగా మన ఫుడ్, మన పీపుల్, మన లాంగ్వేజ్, ఎటు చూసినా మన ట్రీస్, మన మామిడి చెట్లు మనకి ఇవి కనపడుతుంటాయి కదా. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఏం కనపడుతుంది, మేము తెచ్చిపెట్టాం కాబట్టి బనానా ఉంది ఇక్కడ, లేకపోతే ఇగో ఏముంటాయి వేరే మెక్సికో నుంచి కెనడా నుంచి వచ్చే చెట్లే ఉంటాయి. సో అందుకని ఇంకా రిటైర్మెంట్లో ఇంకా అందుకంటే ఇంకా బెటర్ ప్లేస్ ఏముంటుందని నేను కన్విన్స్ అయ్యింది అనమాట. మిగిలిన వాళ్ళకి కూడా నేను అదే చెప్తాను అనమాట. అంటే రిటైర్మెంట్కి మీరు దూరం గురించి ఆలోచించక్కర్లేదు, హైవే పక్కనే ఉంది. మీకు ఏదన్నా NH65 పక్కనే ఉంది కదా, హైదరాబాద్ టు విజయవాడ హైవేను. జగ్గైపేట దగ్గరలోనే ఉంటుంది. మనకి ఏదైనా అనుకోకుండా అర్జెంట్ కొంచెం గ్రోసరీస్ లేదా ఏదైనా మూవీస్కి వెళ్ళాలనుకుంటేనో ఇట్లాంటివి ఏమైనా ఉంటే, నాకు కూడా స్మాల్ టౌన్ పక్కన ఉండటమే ఇష్టం. ఇక్కడ మేము పెన్సిల్వేనియాలో ఉండొచ్చు, అంటే బాగా ఫిల్డెల్ఫియాకి క్లోజ్గానో లేకపోతే ఇదిగానో అనమాట. కొంచెం సబర్బ్ ప్రిఫర్ చేసేది అందుకని అనమాట. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మాది ఎంత ఇది 0.25 cents ఇది. అదే కానీ నేను ర్యాలీ క్లోజ్గా వెళ్తే ఇంత దొరకపోవచ్చు అనమాట, 10 centస్తోనో సర్దుకోవాలన్నమాట ఇది. సో అట్లా అందుకని ఏంటంటే అన్ని రకాలుగా మాకంటే ఇంకొకటి కూడా ఏంటంటే మీరు పెట్టిన అవి ఉండవు కదా, మన ఫ్రూట్ ట్రీస్ 40 acres అంతా ఉండయి. ఇప్పుడు ఇక్కడైతే మేము మెయింటైన్ చేయాలి. ఇప్పుడు అది చూడండి, ఇప్పుడు చెట్టు పడిపోయింది మన విండికి అనమాట. అప్పుడు దాన్ని నేనే లేపు నుంచో పెట్టాలి. అది మీకైతే అన్నీ అక్కడే చేస్తాను కదా. అట్లాగే ఏదైనా ఇప్పుడు లాన్గా కట్ చేసుకోవాలన్నప్పుడు వెనకాల ఇప్పుడు ఏంటి వెజిటబుల్స్ అయ్యి అక్కడ అనేసరికి ఏంటి ఒక కమ్యూనిటీ లాగా. లేదు నాకు ఇంట్రెస్ట్ ఉంటే నేనైనా వెళ్ళి అక్కడ కలిసి పార్టిసిపేట్ చేస్తాను, నాకు అది అలవాటు అనుకుంటే. లేదు అంత చేయలేను నాకు అనుకుంటే అక్కడి నుంచి అయినా పిక్ చేసుకుంటాను. అట్లా అన్ని రకాలుగా బెటర్గా అనిపించింది నాకు. సో అదనమాట. It just looked really nice and homey. Me and my sister grew up watching like older Telugu movies, and like as the new ones came out, we like saw the change in scenery versus like older Telugu movies are kind of shot in village style homes, and like the family dramas, they always take place in the middle of the courtyard of the house where there's open sun. So when me and my sister are watching these things, we're like, well, like that would be nice. But like we can't construct anything like that here. Even my sister to this day is like, my dream house in America would be something like that, like a 1-story house with an open courtyard in the middle. And I'm like, well, I don't know if we can do that here. But we've always kind of encouraged our parents to retire in India so that we have an excuse to go back to India more frequently. I have my grandparents there and aunts, uncles, and cousins, but we'd go more frequently if our parents were there. So that's why we're pushing them to go, and the videos that I saw are very pretty. So. అది కూడా ఒక రీజన్ అండి. యాక్చువల్లీ ఇల్లు కూడా ఇప్పుడు ఇక్కడ అనుకోండి, కోడ్ ప్రకారం మీరు అట్లా పెడితే అట్టు కట్టుకోలేము కదా. ఇప్పుడు నాకు మధ్యలో ఓపెన్ ప్లేస్ పెట్టుకోలేను కదా. అక్కడైతేనేమో మన ఫ్లెక్సిబుల్గా ఎటు కావాలంటే అటు కట్టుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఉంటుంది అనేది అది ఒక రీజన్ అనమాట. అయితే సో అన్ని రకాలుగా అందుకని నేను కన్విన్స్ అయ్యింది. పిల్లలకు కూడా వీళ్ళిద్దరికీ కూడా మా పెద్దమ్మాయి తన్మయి, తన పేరు, తను యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బెర్క్లీస్లో PhD చేస్తుంది. తనకు కూడా ఎక్కువగా తన ఇంటి దగ్గర ఉన్నా కూడా ఎక్కువగా ఇదిగో అక్కడ చాపేసుకుని అక్కడ అరటి చెట్ల కింద కూర్చుని మెస్కిటోస్ వచ్చి కొడుతున్నాయి అనుకున్నప్పుడు వస్తుంది, కానీ లేకపోతే ఇక్కడే కూర్చుంటుంది అనమాట. సో అందరికి కూడా ఆ ప్లేస్ బాగా నచ్చింది. అది ఎటు చూసిన మర్రి చెట్లు, రావి చెట్లు మీకు ఇవి. అట్లాగే ఇంకోటి కూడా రాయిస్ట్రీ చెప్పింది, మన మీకు ఒక గ్రామదేవత ఇది కూడా ఉంటుంది, వాళ్ళు ఏం టచ్ చేయలేదు, అట్లాగే కంటిన్యూ చేయనిస్తున్నారండి.
సో అవన్నీ కూడా నాకు బాగా పాజిటివ్ వైబ్స్గా అనిపించేది అనమాట. మామూలుగా ఎక్కువ మంది బిల్డర్స్కి ఏంటంటే అంత సెన్సిటివిటీ ఉండదు అనమాట. అవన్నీ ఇంతలో కట్ చేసి అవతల పడేస్తే అక్కడ ఇంకో ఇల్లు కట్టుకోవచ్చు, ఇంకో బిల్డింగ్ వేయచ్చు, ఏదో ఉంటుంది కదా అక్కడ ఏదో. అది ఒక రీజన్ కూడా అనమాట.